రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఒక్కసారిగా తమ భాగస్వాముల్ని కూడా చంపేందుకు వెనుకాడట్లేదు. అలాంటి ఘోరాలు రోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపడం ఇటీవలి పరిపాటిగా మారుతుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తల్ని అడ్డు తొలగించుకునేందుకు భార్యలే విలన్లుగా మారుతున్న ఘటనలు చాలా వరకు చూస్తున్నాం. ఇదొక ఘోరమైన ఘటన. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఘటన ఇది అచ్చం దృశ్యం సినిమాను తలపించే ఘటన. ఏకంగా ఇందులో కూడా ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చింది ఓ భార్య. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాల్ఘర్ జిల్లాలోని సలపోరా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తను చంపి ప్రియుడితో లేచిపోయింది భార్య. భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వైనం కలకలం సృష్టిస్తుంది. తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు విజయ్. అతడి భార్య పేరు కోమల్. ఇద్దరికి ఓ కొడుకున్నాడు. 15 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు విజయ్. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విజయ్ సోదరుడు ప్రశ్నించాడు. పనిపై మరో ఊరు వెళ్ళాడంటూ కోమల్ చెప్పుకొచ్చింది. వారం తర్వాత కోమల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అనుమానంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు విజయ్ సోదరుడు. ఇంటి మధ్యలో కొత్త టైల్స్ వేసి ఉంటాడని చూసి అనుమానపడ్డాడు మృతుడి సోదరుడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. టైల్స్ తీసి తవ్వడంతో విజయ్ మృతదేహం బయటపడింది. ఒక్కసారిగా చూసి అవాక్కయ్యాడు. తనకన్నా 10 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తితో కోమల్కు కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసి భార్య కోమల్ను మందలించాడు విజయ్. దీంతో భర్తను చంపేసి ప్రియుడితో పరారైంది కోమల్. ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వివాహేతర సంబంధం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇక్కడ మూడో వ్యక్తి ఎంటర్ అయితే పూర్తిగా సంసారాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం ఇదే జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకున్న దృశ్యాలవి. ముంబైకి 70 కిలోమీటర్ దూరం ఉన్న పాల్ఘర్ జిల్లాలో తాపి మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని విజయ్ చవాన్ అనే వ్యక్తిని భార్య కోమల్ ఎంత కిరాతకంగా హతమార్చిందో మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక హతమార్చి 15 రోజులుగా ప్రియుడితో కులుకుతోంది ఆ దుర్మార్గురాలు. ఏకంగా ఆ తమ్ముడికి డౌట్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నాడు, ఇన్ని రోజుల నుంచి ఏమాడని అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పింది. కానీ ఇంట్లో కొత్త టైల్స్ వేసి ఉండడాన్ని అతనికి ఏదో డౌట్ కొట్టింది. ఎందుకు ఈ కొత్త టైల్ వచ్చింది అన్ని టైల్స్ మధ్యలో అంటూ ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి వదిన చెప్పే మాటలు నమ్మలేక ఏకంగా వాటిని తొలిచి వేసే ప్రయత్నం చేశాడు. టైల్స్ని తీసివేస్తూ వీడియో కూడా తీశాడు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు. ఆ టైల్స్ తొలగించినప్పుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు అతని తమ్ముడు. ఏకంగా వాళ్ళ అన్న డెడ్ బాడీ దాని కింద దొరికింది. చూడండి ఎంత దుర్మార్గం. ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కి పడ్డాడు. ఇన్ని రోజుల పాటు వాళ్ళ అన్న ఎక్కడికో వెళ్ళాడని చెప్పిన ఆ వదిన మాటల అబద్ధాలని తేలింది. ఏకంగా భర్తను కడతీర్చింది ఆ దుర్మార్గురాలు. భర్తను కడతీర్చి ఆ ఇంట్లోనే పాతిపెట్టింది. అచ్చం దృశ్యం సినిమా మాదిరిగానే ఉంది కదా. నేను మొదట్లోనే మీకు చెప్పాను, దృశ్యం సినిమాను తలపించే ఈ ఘటన ముంబై పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో ఎట్లా చిచ్చురేపుతున్నాయో ఈ ఘటన మనకిప్పుడు కనబడుతోంది. ఏకంగా భర్తను హత్య చేసి శవాన్ని పూడ్చివేసింది. ఇక అత్యంత భయానక ఘటన ఇది గడకపడ సలాస్పోరాలో కోమల్ చవాన్ అనే మహిళ తన సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. 2 వారాల కింద జరిగిన హత్యోదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కోమల్ తన భర్త విజయ్ చవాన్తో కలిసి ఉంటుంది. గత 15 రోజులుగా విజయ్ అదృశ్యమయ్యాడు. దీంతో ఆయన ఆచు కోసం వెతుకుతున్న సోదరులు సోమవారం ఉదయం వాళ్ళ నివాసం ఉండే ఇంటికి వచ్చారు. కానీ అప్పటికి 2 రోజుల కిందటే కోమల్ తన పక్కింట్లో ఉండే మోను అనే యువకుడితో పరారైంది. దీంతో ఇంటి లోపల ఉన్న ఫ్లోర్ టైల్స్ రంగుల్లో ఏదో తేడా కొట్టింది. ఎస్, ఏంటి అన్ని టైల్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఒక రకంగా ఉందని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ టైల్స్ తొలగిస్తే భయంకరమైన దుర్వాసన వస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ టైల్స్ని తొలగించి మట్టిని తొలగించి అందులో మృతదేహాన్ని బయట తీశారు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాపం ఒక్కసారిగా షాక్ అయ్యి బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొరుగున ఉన్న మోనుతో కోమల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. గత 2 రోజులుగా
ఆ ఇద్దరు కూడా అదృశ్యమైన దీంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. తమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో అతన్ని అడ్డు తొలగించుకోవడానికి ఇరువురు కలిసి పథకం వేసి ఉంటారని పోలీసులు అయితే అనుమానం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలోని తూర్పు నలసపోరా ప్రాంతం గడకపాడాలో విజయ్ చవాన్ తన భార్య కోమల్ చవాన్తో కలిసి నివసిస్తున్నాడు. ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ. మరోవైపు 2 రోజుల నుంచి ఈ పొరుగింటి వ్యక్తి మోను కూడా కనిపించలేదు. వారిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన అయితే నిజంగా కలకలం రేపింది. అసలు భర్తను హత్య చేస్తున్న ఘటనలు ప్రతిరోజు ఎక్కడో చోట చూస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఎంతమంది గుమిగూడారో. అతను తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ బతుకుదెరువు కోసం అక్కడ ఉంటారు, పనిచేస్తుంటారు. కానీ ఇక్కడే ఈ భర్తలు పనికి వెళ్తున్నప్పుడు చదువుకున్న వాళ్ళంతే, చదువుకోని వాళ్ళంతే. అంటే ఈ పరాయి వ్యక్తి మోజులో పడితే నిజంగా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే మనకి ఘటనలు రుజువు చేస్తున్నాయి. పాల్ఘర్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన విషయం కూడా తెలియకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఊర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ చవాన్ 2 వారాలుగా కనిపించడంతో అతని సోదరులు పోలీసులో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు రంగు బయటపడ్డ పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఏదేమైనా చాలా దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటనలన్నీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఈ అన్ని వ్యవహారాల్లో మనం చాలా సిమిలర్గా మేఘాలయ సోనం కేసు కానీ, హనీమూన్ కేసు కానీ, తెలంగాణలో ఈ తేజేశ్వర్ హత్య కేసు ఒకదాన్నొకటి మించిపోయాయి. అలాగే తమిళనాడులో మహిళ ఏకంగా సాంబార్లో విషమిచ్చి చంపింది భర్తకి. ఏకంగా చాలా ఘటనలు మనము చాలా ఘటనలు చూస్తున్నాం. సర్వేయర్ తేజేశ్వర్ హత్య అయితే ఇంకా మరీ దారుణం. అది మేఘాలయ ఘటనను మించిపోయింది. వరుస ఘటనలు నేను మీకు అంటే సాధారణంగా రోజు మేము ఈ చూపిస్తున్న ఘటనలు, ఈ వార్తలు పదే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ చెప్పడం వెనుక మా ప్రధాన ఉద్దేశం ఒకటే, మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ బిగ్ టీవీ మీకు వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం. ఒకసారిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగా బాధ కలుగుతుంది. దేశవ్యాప్తంగా అసలు ఏమవుతుంది, ఒక ట్రెండ్గా మారుతుంది. అన్నిట్లో కూడా భార్యల విలన్లు అవుతున్నారు చాలా చోట. అసలు మూడో వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పచ్చని కాపురంలో అనవసరంగా చిచ్చు పెట్టుకున్నాడు. మూడో వ్యక్తి ఎంటర్ అయితే అనవసరంగా ఇక్కడ మళ్ళీ హత్యల వరకు వెళ్తున్నారు. హత్యలకు దారి తీస్తుంది. ఇంకా అడ్డు తొలగించుకోవడానికి భర్తలను అడ్డు తొలగించి ఎంతకైనా తెగిస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ కుటుంబాలే చిన్నాభిన్నమవుతున్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి. పచ్చని కాపురంలో అనవసరంగా నిప్పులు పోసుకుంటున్నారు, సంసారాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పూర్తిగా వివాహేతర సంబంధాలే. అసలు చాలా ఘటనలు ఒక్కటేంటి, సోనం నుంచి మనకు అక్కడి నుంచి బయటపడుతున్నాయి. మేఘాలయ హనీమూన్ కేసు, తేజేశ్వర్ కేసు, ఢిల్లీలో కేసు, కర్ణాటకలో చూసాం ప్రియుడి మోజులో పడి భర్తను చంపడం. అలాగే ఈ మొన్న సాంబార్లో విషయం కలిపి భార్య భర్తను చంపింది ప్రియుడితో కలిసి. ఇక్కడ వీడికి, ఈ కోమల్కి, ఆ మోనుకి 10 ఏళ్ళ వయసు డిఫరెన్స్. కోమల్ 28 ఉంటే ఈ మోను అనేవాడు సరిగ్గా 18 దాటి 19కి వచ్చాడు. 20 ఏళ్ళు ఉంటాయి వాడి వయసు. ఎంత దారుణం చూడండి. ఆమె కంటే 10 ఏళ్ళు చిన్న వాడిని, ఆ భర్తను, ఆ విజయ్ చవాన్ను చంపేసి ఏకంగా ఎంత దుర్మార్గం. ఈ దృశ్యం సినిమాని ఏకంగా సినిమాలను చూసి ఇలా చేస్తున్నారా, ఇలా జరిగితేనే చూసి సినిమాలు తయారు చేస్తున్నారా అర్థం కావట్లేదు. అసలు ఆ ఇంట్లోనే చంపి ఇంట్లోనే పాతిపెట్టి ఏకంగా కొత్త టైల్ వేశారు. అందులో ఆ ఇద్దరు బ్రదర్స్ వచ్చినప్పుడు తేడా వచ్చింది. ఎందుకో వాళ్ళ సోదరుడు ఎందుకు కనిపించట్లేదు, ఏమయ్యాడని డౌట్ వస్తే 2 వారాలు అవుతుంది, ఈ అమ్మాయి ఏదో ఒకటి చెప్తుంది కారణం, ఎటుపోయాడో ఏదో నాకు కూడా కాంటాక్ట్లో లేడని, ఎక్కడ పోయాడో అంటూ మళ్ళీ నడుస్తుంది. సరిగ్గా 2 రోజుల క్రితం ఇల్లు వదిలి పారిపోయింది. ఆ మోను పక్క ఎదురుంటే మోనుగాడితో లేచిపోయింది. అప్పటికి డౌట్ వచ్చి అసలు ఏంటి వ్యవహారం అని ఇంటికి వచ్చారు ఏకంగా. అప్పటిదాకా వీళ్ళు ఇంటికి రాలేదు. చూడండి వాళ్ళ విచక్షణ ఏ రకంగా, ఎంత సంస్కారవంతులు. ఇంటికి ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఇంటికి వస్తే బాగుంటుందని ఇంటికి వచ్చారు. తర్వాత ఇంటికి వస్తే ఆమె లేదు, పైపెచ్చు ఆ ఎదురుంటోడితో లేచిపోయింది. తీరా ఇంట్లో చూస్తే డౌట్ వచ్చింది, ఎందుకు కొత్త టైల్ కనబడుతుంది, మిగతా టైల్స్ ఒక రకంగా ఉన్నాయి, ఈ టైల్స్ ఒక రకంగా ఉందని చూస్తే పాపం నిజంగా ఎంత షాక్ ఉంటుంది చెప్పండి ఆ కుటుంబ సభ్యులకి. దుర్వాసన వస్తే అప్పటికే డౌట్ వచ్చింది. పోలీసులు పిలిస్తే వెంటనే ఆ శవం తీయగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
తమ సోదరుడు అలాగా విగత జీవిగా పాతిపెట్టి ఉండడాన్ని చూసి అసలు వాళ్ళ వాళ్ళ ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకొని ఎంత బోరున విలపించారట. ఈ ఘటన పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలస్పోరా ముంబైకి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాపం తాపి మేస్త్రి పని చేసుకుని ఉంటాడు. దీనంతటికి కారణం వివాహితర సంబంధాలే. పరాయి వ్యక్తుల మోజులో పడి పచ్చని సంసారాలు అనవసరంగా పాడు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా భార్యలు విలన్గా మారుతున్నారు. ఒకప్పుడు ఈ వార్తలన్నీ చేంజ్ అయ్యాయి. మేము కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు భార్యల పాలిట కాలయముడుగా మారిన భర్తలు ఇలాంటి వార్తలు వచ్చాయి. టైటిల్స్ మీకు గుర్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు భర్తల పాలిట భార్యలు విలన్లుగా తయారవుతున్నారు. ఈ వార్తల పరంపర చూస్తుంటే, ఈ వార్తలు ప్రజెంట్ చేస్తుంటే మాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు. ఒక విషయం మా కొలీగ్ అంటున్నాడు, పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారంట. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నడుస్తుంది. చాలామంది కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు, బాబు కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటామని. ఎంత విచిత్రంగా ఉందంటే మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. వాస్తవానికి ఇది హాస్యాస్పదమైన విషయాలేం కావు, ఇవి చాలా సీరియస్ ఇష్యూస్ చాలా చోట్ల జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండు. ఢిల్లీ నుంచి మొదలుకొని సౌత్ దక్షిణం వరకు కూడా. అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా పెరిగింది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇలాంటి వివాహితర సంబంధాలు లేదా హత్యలు ఇవన్నీ, ఇంకొకటి ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. వాట్సాప్ చాటింగ్లు, వీడియో కాల్స్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ పరిచయాలు, ఈ దిక్కుమాలిన వ్యవహారాలన్నీ కూడా ఎక్కువైపోయాయి. భార్యాభర్తలు మాట్లాడడం తగ్గించారు. సార్ అతను ఏదో పని మీద వెళ్తాడు, లేకుంటే ఈవిడెక్కడో ఇంకో చోట పనికి వెళ్తుంది, అక్కడ కనెక్ట్ అవుతున్నారు అంతా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా. ఈ గ్యాపు అంటే ఎక్కడైనా భార్యాభర్తల మధ్య ఈ సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అంటే అవగాహన లోపం ఒకటి, కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి, మంచి చెడు చర్చించుకునే సందర్భాలు పోయినాయి. ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చున్నప్పుడు వీడో దిక్కు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, ఆవిడ దిక్కు ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఇలాంటి సందర్భాలే చాలా ఉంటున్నాయి. మనసిప్పి మాట్లాడుకోవడాలు పోయినాయి. అసలు మానవ సంబంధాలే దెబ్బతింటున్నాయి. దీంట్లో ఈ నేపథ్యంలో ఇంకోటి ఎంటర్ అవుతున్నాడు, పరాయి వ్యక్తులు ఎంటర్ అవుతున్నాడు. చిచ్చు, కాపురాల్లో చిచ్చు. కేవలం ఇక్కడ ఒక్కటే కాదు, భార్యాభర్తల మధ్యే కాదు, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా అప్పటికే పెళ్ళికి ముందు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఇంకొకరితో రిలేషన్ ఉంటుంది. అది దాచిపెట్టి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళతో కాపురం చెడిపోయి నచ్చక అతన్ని అడ్డు తొలగించుకోవాలి. పోనీ పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదా, నాకు ఇతను ఇష్టం లేదు, లేదంటే పెళ్ళైన తర్వాత కూడా నిజాయితీ అతనితో చెప్పి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారు వెళ్ళిపోతాను. కాదు, ఏకంగా హత్యలకు తెగబడుతున్నారు, విలన్లుగా మారుతున్నారు. చాలా దుర్మార్గం. మీరేమనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఇది ఒక రివాజ్గా, ట్రెండ్గా మారిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై సమాజంలో ఎలాంటి చర్చ జరుగుతుంది? దయచేసి మీరు కూడా కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. చాలా సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇటీవలి కాలంలో ఒక ట్రెండ్గా మారిపోయింది. భర్తలు భార్యలను హింసించడం, ఆ ట్రెండ్ పోయింది. భార్యలు భర్తల్ని లేపేయడం, ఇదో ట్రెండ్, కొత్త ట్రెండ్. సీరియస్ ఇష్యూ. నిజంగా చాలా దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఘటనలు వస్తున్నాయి. ఇంకా మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం సోషల్ మీడియాలో. ఇలాంటివి కోకొల్లలుగా వస్తున్నాయి. ఒక్కొక్క ఘటనలు ఫుటేజ్తో సహా వస్తుంటే ఈ వార్తలు చెప్పడానికి, చూపించడానికి కూడా ఒక రకంగా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. ఒకసారి వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తాం, దయచేసి ఇలాంటి దృశ్యాలు పదే పదే మీకు చూపించడం ద్వారా కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. అంతేగాని నేర వార్తలను పదే పదే మీకు చూపించి ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇలాంటి విషయాలు ముఖ్యంగా కొన్ని ఘటనలు. ఇందాకే ఒక ఇష్యూ నల్గొండలో మా కొలీగ్తో మాట్లాడినప్పుడు అక్కడ కూడా భార్య ఒక ఎదురుంటి కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని దిండుతో ఆదిమి చంపే ప్రయత్నించింది. కానీ లక్కీగా అతను బయటపడి పోలీసులను ఆశ్రయించాడు. మళ్ళీ ఆ ఎదురుగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి, చంపమని ప్రోత్సహించిన వ్యక్తి కానిస్టేబులే. ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అసలు పోలీసు వాళ్ళు కూడా కొన్ని ఘటనలో కొంతమందికి ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. సమాజంలో మార్పు రావాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. పిల్లల్ని పెంచేటప్పుడు మంచి చెడు బుద్ధులు నేర్పించాలి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా 1, 2 సార్లు 4 సార్లు ఆలోచించి భర్తతో చక్కగా కాపురం చేసుకో, బుద్ధిగా కాపురం చేసుకో, పనికి మాలిన దిక్కుమాలిన వ్యవహారాలు చేసుకోవద్దంటూ చెప్పాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు దశాబ్దాల కిందట ఇలాంటి బుద్ధులు చెప్పేవారు పెద్దలు సంసారానికి పంపేటప్పుడు పెళ్ళిళ్ళు చేసి. కానీ ఇప్పుడు అదంతా పోయింది. చెప్తున్నా కదా, సోషల్ మీడియా, ఇతనో వైపు ఫోను, అతనో వైపు ఫోను, తల్లో వైపు, తండ్రో వైపు, పిల్లలో వైపు, బిజీ బిజీ బిజీ. ఇప్పుడున్న జనరేషన్లో ఒకరినొకరు పట్టించుకోవడం మర్చిపోయారు. మంచి చెడ్లు మర్చిపోయారు. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చీకటి కోణాలు అన్నీ బయటపడుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కటి దాగట్లేదు. ఎక్కడ దాగుతుంది? దాగదు. ఇలాంటివి దాగవు, బయటపడతాయి. పైపెచ్చు తర్వాత లాభమేం లేదు. కటకటాలు లెక్క పెడతారు, ఊచలు లెక్క పెడతారు.
కొద్ది రోజుల వ్యామోహం, కొద్ది రోజుల మోజు అంతే. తర్వాత బాధపడతారు, ఊచలు లెక్క పెడతారు, సమాజంలో ఒక ముద్ర వేసుకొని సమాజంలో చీకొట్టించుకుంటారు. ఇలాంటి వ్యవహారశైలి, ఇలాంటి జీవితాలు అవసరమా? ఏమనుకుంటారు? ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారిగా ఈ ఘటనలన్నీ చూస్తుంటే కనుక వాస్తవానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది సమాజంలోని ఒక డౌట్ అయితే వస్తున్న పరిస్థితి చాలామందికి కూడా. ఒకసారి మీరేమనుకుంటున్నారు? ఈ ఇందాక చెప్తున్న చాలా వ్యవహారాలన్నీ కూడా వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ముంబై వంతు వచ్చింది, మొన్న ఢిల్లీ వంతు వచ్చింది, ఇప్పుడు ముంబై వంతు వచ్చింది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది అయితే ఏకంగా దృశ్యం సినిమాని తలపించే పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా వరుసగా చోటు చేసుకున్న ఈ వ్యవహారాల నేపథ్యంలో ఒకసారిగా మనకు విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. చాలామంది కామెంట్ బాక్స్ రూపంలో కూడా మనము స్పందించమని చెప్తున్నప్పుడు కొంతమంది నిన్నంతా కూడా ఇలాంటి ఘటనల పట్ల స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సో వాట్ ఎవర్, ఏదైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగా ఏమవుతుంది సమాజంలో, ఎటుపోతుంది సమాజం, అసలు ఎందుకు ఇలాంటి మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయనే అంశాలు కూడా మనకు ఒక్కసారిగా డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సమాజంలో ఈ వింత పోకడలు, ఇలాంటి వింత పోకడల ద్వారా ఏకంగా సంసారాలే నాశనం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎదురుంటోడితోనో, లేకుంటే పక్కింటోడితోనో, లేదంటే ఎక్కడో పనిచేసే చోటనో, లేదంటే సోషల్ మీడియా. సరే, ఎక్కువ సోషల్ మీడియా మనకు ప్రభావం కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి పరిచయాలే ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయి. వాటెవర్ ఏమైనా ఇలాంటి వాటి గురించి సమాజంలో మార్పు రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సొసైటీలో ఒక రకమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, భార్య భర్తలు కావచ్చు, లేదా కుటుంబంలో సంబంధాల మధ్య మానవ సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో అవగాహన అనేది ముఖ్యం. మనసిప్పి మాట్లాడుకోవాలి, సమస్యలు చర్చించుకోవాలి, మంచి చెడు మాట్లాడుకోవాలి. కాసేపు ఫోన్లు పక్కన పెట్టి ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు కలిసి భోజనం చేసే అలవాటు మన సాంప్రదాయం చాలా గొప్పది, కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. విలువలు పాటించండి, దయచేసి కుటుంబ వ్యవస్థని గౌరవించండి, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడండి, చర్చించండి, సమస్యలు వచ్చినప్పుడు మంచి చెడు మాట్లాడుకోండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా ఉంటే మన సమస్యలోకి పరాయి వ్యక్తులు దూరం, తద్వారా మనము సేఫ్గా ఉంటాం, సమాజం సేఫ్గా ఉంటుంది. దయచేసి అందరూ ఆలోచించండి. ఒకసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. पुलिस चौकी में सर हम लोग पूरी छानबीन किए, घर में भी हम लोग ट्राई किए, नहीं हुआ। टाइल्स कहाँ लगाए हैं उनको भाई नहीं लगाए हैं, टाइल्स तो यहाँ टाइल्स लगाए, टाइल्स यहाँ लगाए। हाथ से निकालो तो हाथ से निकालो हो गया है।